శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ 10 రోజుల్లో కూడా అనేకమైనటువంటి గ్రహాలు రాశి మారుతున్నాయి. ప్రధానంగా 4 గ్రహాలు రాశి మారుతున్నాయి. ఇదేమి అంత తేలికైనటువంటి అంశం కాదు. 4 గ్రహాలు రాశి మారినటువంటి కారణం చేత చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. తర్వాత పంచగ్రహ కూటములు కూడా ఏర్పడుతూ వస్తాయి. ఈ చతుర్గ్రహ పంచగ్రహ కూటములు అనేటువంటివి అంత మంచివి కావు. అందుకని దీని యొక్క ఇబ్బందులు అనేటువంటివి 12 రాశుల మీద కూడా ఉంటాయి. మరి అసలు ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు రాశి మారుతున్నాయి అన్నట్లయితే కనుక ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు మకరంలో సంచారం చేస్తూ వస్తున్నాడు. అదే ప్రకారంగా మనకి 14వ తేదీ మధ్యాహ్నం నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇదే ప్రకారంగా 16వ తేదీ నుండి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా కుజుడు మకరంలోకి ప్రవేశించి ఇక్కడే సంచారం చేస్తాడు. అలానే 18వ తేదీ నుంచి కూడా బుధుడు మకరంలోకి ప్రవేశించి 3వ తేదీ ఫిబ్రవరి వరకు ఆయన ఇక్కడే సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 4 గ్రహాలు రాశి మారుతున్నాయి. ఈ 4 గ్రహాలు కూడా మకరంలోకే ప్రవేశిస్తున్నాయి. ఇట్లాంటి స్థితి కొంత అరుదుగా వస్తూ ఉంటుంది. మరి ఈ గ్రహ సంచారాల యొక్క మార్పు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలమో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు దశమంలో సంచారం చేస్తాడు. దశమంలో శుక్రుడి యొక్క సంచారం అనేది కొంత ప్రతికూలమైనదిగా చెప్పుకోవాలి గోచారాన్ని బట్టి. ఎప్పుడైతే దశమంలో శుక్రుడి యొక్క సంచారం ఉంటుందో అప్పుడు నెగిటివ్ థాట్స్ అనేటువంటివి పెరగడానికి గాను అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆహారపరంగా చూసుకున్నా కూడా వేలకు భోజనం చేయకపోవడం అనేది మనకు కనబడుతూ వస్తుంది. ప్రయత్నాలు మీరు ఏవి చేస్తున్నారో వాటిలో ఆటంకాలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత కొంత తగ్గుతుంది. నిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇదంతా అనుకూలమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పడానికి అవకాశము లేదు. దీని తర్వాత మళ్ళీ 14వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు ఉన్నటువంటి రవి యొక్క రాశి మార్పుని కనుక మనం చూసుకున్నట్లయితే దశమంలోకి రవి వస్తున్నాడు. రవి దశమ సంచారం అనేటువంటిది మీకు మేలు చేసేటువంటి అంశం అవుతుంది. రవి దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. షార్ప్గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అంతేకాకుండా ఆస్తుల విషయాలు కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అధికారులు కావచ్చు, హోదాలో ఉండేటువంటి వారు కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలు మీరు కోరుకున్నటువంటి రీతిగా అందివస్తాయని చెప్పుకోవాలి. అలానే ఈ నెల 16వ తేదీ నుంచి మళ్ళీ వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా మీకు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశి మారి దశమంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. దశమంలో కుజుడు యొక్క సంచారం అనేది కొంత ప్రతికూలంగా ఉంటుంది. దశమంలో కుజుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలితాలు మీరు ఆశించినంత స్థాయిలో రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. మీకు తెలియకుండానే చిన్నపాటి గాయాలు అనేవి తరచుగా తగులుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి మనం వంట చేసేప్పుడు చేతులు కాలటం అనండి, లేకపోతే నడుస్తున్నప్పుడు ఏమైనా తగులుతూ ఉంటామనండి, ఇట్లాంటివి ఏమన్నా తరచుగా జరుగుతూ ఉండటానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాలు కూడా హెచ్చుగా చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కనుక దశమంలో కుజుడి యొక్క సంచారం అనేది మనకి కొంత ప్రతికూలమైనటువంటిదిగా చెప్పుకోవాలి. ఇక దాని తర్వాత ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా బుధుడు మీకు దశమంలో సంచారం చేస్తున్నాడు. ఇలా బుధుడు దశమంలో సంచారం చేయడం అనేది మాత్రం మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏమిటి అనుకూలమైన ఫలితాలు అంటే శత్రుబాధలు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. అంతేగాక 10 మంది కూడా మిమ్మల్ని మెచ్చుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇది ఇందులో ఉండేటువంటి విశేషం. అంటే ఇప్పుడు 4 గ్రహాలు రాశి మారుతుంటే ఇందులో రవి బుధుడు అనుకూలంగా ఉన్నారు, కుజుడు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు. కనుక వీటన్నిటిని కలిపి సమన్వయం చేసి మనం ఫలితాలు తెలుసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలా సమన్వయం చేసి ఫలితాలు తెలుసుకునేటువంటి సందర్భంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎలా ఉన్నది అని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ 10 రోజుల్లో మాత్రం ఏర్పడుతున్నాయి. ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. కొన్ని మార్మికమైన రహస్యమైనటువంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు. ఎదుటివారి యొక్క మనస్వభావం తెలిసినటువంటి కారణం చేత వాళ్ళతో గతంలో సన్నిహితంగా మెలిగినట్లుగా ఇక్కడి నుంచి మెలగడానికి అవకాశం అనేటువంటి కొంచెం తగ్గుతూ ఉంటాయని చెప్పుకోవాలి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొంత వెసులుబాటు అనేటువంటిది ఏర్పడుతుంది. ఎదుటివారికి సహాయం చేస్తారు. ఎదుటివారి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలను కూడా అదే స్థాయిలో మీరు పొందగలుగుతారు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం వలన మానసిక సంతోషం కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం మీద కొంత ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెంచుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. తరచుగా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, చికాకు పెడుతూ ఉంటాయి. కానీ గడిచినటువంటి కాలం మీద చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటువంటిది పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అంతేగాక ఈ ఆస్తులు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, లేకపోతే బ్యాంక్ రుణాలు కావచ్చు, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు వీటిలో కూడా తుది నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి అంశాలు కానివ్వండి, ఇవి కూడా పెద్దమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నాయి. అంటే మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయట పెట్టకుండా వీళ్ళు ఇంతే అనేటువంటి ధోరణిలో మీరే ఒక నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మీ ప్రవర్తన మార్చుకుంటూ వెళ్ళిపోతారని చెప్పని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులైనటువంటి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం ఓ మోస్తారుగా సాగుతోంది. అంటే ఉద్యోగాలు ఒకవేళ ఇంటర్వ్యూలకు మీరు అటెండ్ అయినా అక్కడ అవి సక్సెస్ అయినా కూడా ఆఫర్ లెటర్లు చేతికి రావడానికి మాత్రం అవకాశాలు కొంత ఆగుతున్నాయి, టైం పడుతోంది ఇటువంటి విషయాలు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కనుక ఎక్కడ లాభ నష్టాలు లేకుండా సమానమైనటువంటి స్థితి సాగుతోంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. విందు వినోదాది కార్యక్రమాలు చక్కగా పాలు పంచుకోగలుగుతారు. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం సానుకూలంగా ఉంది. అయితే నెగిటివ్ థాట్స్ ఏవైతే బాగా పెరుగుతున్నాయి, వీటిని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తీవ్రంగా వెంటనే స్పందించేటువంటి స్వభావాన్ని తగ్గించుకోవడం అనేది మంచిది. కనుక ఓపిక అనేటువంటిది చాలా అవసరం. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తాడు. భాగ్య శుక్రుడి యొక్క సంచారం అనేటువంటిది మంచిది. పైగా ఈ మకరం కూడా శుక్రుడికి మిత్రక్షేత్రం అనేటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు సానుకూలంగా సాగుతాయి. ఈ ఆర్థిక లావాదేవీలు వేడికైనప్పటికీ కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. ఇంకా దీని తర్వాత మనకి 14వ తేదీ మధ్యాహ్నం నుండి రాశి మారుతున్నటువంటి రవిని కూడా మనం చూసుకున్నట్లయితే వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి మీకు భాగ్యంలోనే ఉంటాడు. రవి భాగ్యస్థాన సంచారం అనేటువంటిది మాత్రం అంత అనుకూలమైనది కాదు. దీనివల్ల ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఇందాకే చెప్పాను, శుక్రుడేమో ఆర్థికంగా యోగాన్ని ఇస్తున్నాడని చెప్పాను. ఇక్కడేమో రవి ఆర్థికంగా యోగం ఇవ్వట్లేదని చెప్తున్నాను. అంటే పరస్పర విరుద్ధంగా చెప్తున్నాను. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడ ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తాయనేవి మీకు సాముదాయికమైనటువంటి ఫలితాల్లో మళ్ళీ మీకు చక్కగా తెలియజేస్తూ వస్తాను. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ప్రమాదాలు ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. తరచుగా గొడవలు అనేటువంటివి ఉంటాయి. ఇవి కూడా వర్క్ ప్లేస్లో ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా కొంత తగ్గుతుంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇక 16వ తేదీ నుండి కుజుడు కూడా రాశి మారి భాగ్యంలోకి ప్రవేశిస్తాడు. ఈయన ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా అక్కడే ఉంటాడు. మరి ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఉన్నటువంటి కుజుడి యొక్క రాశి మార్పు కూడా మనకు కొంత ప్రతికూలమైనటువంటిదే. దీనివలన తరచుగా అనారోగ్యాలు రావడానికి, మానసిక ప్రశాంతత తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. మన శక్తి సామర్థ్యాలను ఎదుటివారు పెద్దగా గుర్తించరు, లక్ష్య పెట్టరని చెప్పుకోవచ్చు. శుభకార్యాలు జరగడానికి మాత్రం ఆస్కారం ఉంటుంది. చక్కటి భోజన ప్రాప్తి ఉంటుంది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. కనుక కుజుడు ఇక్కడ మీకు భాగ్యంలో 50-50గా ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పని మనం చెప్పుకోవాలి. దీని తర్వాత చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ మీకు బుధుడి యొక్క రాశి మార్పు 18వ తేదీ నుంచి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తాడు వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా. ఇక్కడ బుధుడు భాగ్యంలో సంచారం చేయటం అనేటువంటిది గోచార రీత్యా అనుకూలమైంది మాత్రం కాదు. ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యంలో ఉండటం మంచిదే అయినా గోచార రీత్యా బుధుడి యొక్క సంచారాలు మాత్రం ఇవి అంత అనుకూలమైనవి కావు. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థిక నష్టం కలుగుతోంది. విపరీతమైనటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటున్నాయి. అందులో కూడా ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉండడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. శ్రమ కూడా బాగా పెరుగుతోంది.
ప్రవర్తన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గిచ్చి జోలపాడేటువంటి వారు పక్కనే ఉంటూ ఉంటారు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. అంటే రాశి మారుతున్నటువంటి 4 గ్రహాలలో శుక్రుడు మాత్రమే సంపూర్ణంగా యోగిస్తున్నాడు, కుజుడు కొంతవరకే యోగిస్తున్నాడు, తతిమా 2 గ్రహాలు పూర్తిగా యోగించట్లేదు. కనుక ఇక్కడ మనం సాముదాయికంగా ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండగా తప్పదు. ఖర్చులు అనేవి విస్తారంగా ఉంటున్నాయి. ఖర్చులను ఆపడానికి మాత్రం అవకాశాలు లేవు. అందుకని ఆ పెట్టేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటున్నాయో అవి ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉండేటువంటి విధంగా తగు జాగ్రత్తలు పాటించుకోవటమే ఇక్కడ మనం చేయగలము అనేటువంటి మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే వీటిల్లో కూడా మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే కనుక మీకు ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు మాత్రం అంత పెద్దమైనటువంటి ఒడిదుడుకులుగా సాగుతున్నటువంటివి లేవు. మీరు ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులుగా ఉంటున్నాయి. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలను చక్కగా అందించగలుగుతారు. నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. అయితే కొంతమంది ఉద్యోగస్తులు ఖచ్చితంగా వ్యాపారాలు చేయాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అమ్మకాలకు పెట్టినటువంటివన్నీ కూడా అమ్ముడుపోవడానికి అవకాశాలు అనేటువంటివి కూడా కొంచెం ఏర్పడుతున్నాయి. లేదా అవి బాగా ముమ్మరం అవ్వటమో, టోకెన్ అమౌంట్స్ లభించడమో ఇట్లాంటి వాటికి కూడా అవకాశాలు ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఆర్థికంగా చూసుకున్నప్పుడు మాత్రం ఈ 10 రోజుల్లో పెద్దమైనటువంటి లోటుపాట్లు అనేటువంటివి లేవు. ఈజీ మనీ లాంటి వాటి వలన మాత్రం ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎక్కడన్నా కాస్త ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ సమయానికి ఎక్కడో ఒకరి నుంచి డబ్బు రావడం, అది సర్దుబాటు కావడం ఇట్లా సాగుతుంది. భార్యాభర్తల మధ్యలో మాత్రం తరచుగా కీచులాట్లు ఉండటానికి, మీ జీవిత భాగస్వామి మీ పైన అధికమైనటువంటి ఆధిపత్యం చెలాయించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి మిగతా కుటుంబ సభ్యుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతే కొంచెం తక్కువగా ఉంటాయి. అవి ఎప్పుడు అలానే ఉంటున్నాయి కనుక వాటిని మీరు పెద్దగా మనసుకు తీసుకోరని చెప్పని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, అవి మరింతగా విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా చక్కగా కలిగి ఉంటారు. ఆరోగ్యం కొంత చికాకు పెడుతుంది. అంటే నీరసం ఎక్కువగా ఉండటం, ఒళ్ళు నొప్పులు బాధించడం, వేళకు సరైనటువంటి నిద్రాహారాలు లేకపోవడం, ఇటువంటి చికాకు నస కలిగించేటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయని మాత్రమే చెప్పుకోవాలి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరాస్తుల యొక్క పంపకాలు అనేటువంటివి ఈ సమయంలో చేయకపోవడమే మంచిది. అలానే వారి యొక్క ఆరోగ్యం మీద కూడా కొంత ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుచుకోవడం అనేది కూడా ఉత్తమం. అందుకని ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోగలిగినట్లయితే సరిపోతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి అంతకన్నా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఈ ఆర్థిక విషయాలు మినహాయిస్తే ఈ 10 రోజుల్లో కూడా చాలా వరకు సానుకూలంగానే సాగుతోందని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, నిత్యం కూడా విష్ణుమూర్తిని తులసీ దళాలతోటి పూజించడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇది కొంత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం పడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. చక్కటి సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. అదే ప్రకారంగా ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా మీకు రవి అష్టమంలో సంచారం చేస్తాడు. దీనివల్ల శత్రుబాధలు పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కూడా తరచుగా వివాదాలు ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. తగాదాలు, వివాదాలు ఇట్లా ఉంటాయి. ప్రతి విషయం కూడా ఊరించడానికి, ఇబ్బంది పడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఈ అష్టమ రవి సంచారం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదనే చెప్పుకోవాలి. అలానే అష్టమంలోనే కుజుడి యొక్క సంచారం ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా ఉంటుంది. అష్టమంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. విపరీతంగా తిరుగుతారు. దీనివల్ల పెద్దమైనటువంటి ప్రయోజనాలు అయితే మాత్రం ఉండవని చెప్పనే చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో తరచుగా స్పర్ధలు ఉండటానికి లేదా ఆవిడకి ఆరోగ్యం తరచుగా ఇబ్బంది కలుగుతూ ఉండటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అదే ప్రకారంగా ఇంకా 18వ తేదీ నుంచి మీకు బుధుడు వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా అష్టమంలో సంచారం చేస్తాడు. బుధుడు అష్టమంలో సంచారం చేసినటువంటి కారణం చేత దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి.
ఉద్యోగస్తులకు మేలుగా ఉంటుంది. అయితే అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరగడానికి, ఇబ్బందులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆలోచనలు బాగుంటాయి, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రాశి మారుతున్నటువంటి 4 గ్రహాల్లో 2 గ్రహాలు యోగిస్తున్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రతికూలతలే కొంచెం హెచ్చుగా ఉండటానికి మిథున రాశి వారికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే అష్టమంలో రవి, అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ఈ కుజుడు తీవ్రంగా బాధిస్తాడు. పైగా కుజుడి యొక్క దృష్టి మీకు ద్వితీయం మీద కూడా వెళ్ళిపోతున్నటువంటి కారణం చేత దోషమే కొంత హెచ్చుగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పుకోవాలి. అందుకని మీరు ఈ అష్టమంలో 4 గ్రహాల యొక్క కూటమి ఏర్పడడం కూడా అంత మంచిదేం కాదండి. అందుకని కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటాం. మిథున రాశి వారు అనేది మంచిది, భయపడడానికి చెప్పట్ల. అంటే జాగ్రత్తలు అన్నప్పుడు ఏం చేస్తాం, రిస్క్ తగ్గించుకుంటాం, ప్రతి దాంట్లోనూ కూడా ప్రికాషనేట్గా ఉంటాం, 1-2 సార్లుగా జాగ్రత్తగా వాటిని పర్స్యూ చేసుకుంటాం కనుక ఇబ్బందులను తగ్గించుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నానే తప్ప వేరేమీ కాదు. ఇకపోతే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి పని కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ అటెంప్ట్లో మాత్రం ఫెయిల్ అవుతుంది, సెకండ్ అటెంప్ట్లో అది సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. అందుకే నిరుత్సాహాన్ని మాత్రం దరిచేరనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల్లో విపరీతంగా మొండితనం పెరగడానికి, మేమే కరెక్ట్ అనుకునేటువంటి భావజాలం పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు తరచుగా వివాదాలు ఉండడానికి, బాధ్యతలు కాస్త చికాకు పెట్టడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది, లాభ నష్టాలు లేనటువంటి సరి సమానమైనటువంటి స్థితి ఉంటుంది. ఈ 10 రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు మాత్రం విపరీతమైనటువంటి అసౌకర్యానికి గురి చేయడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలను చక్కగా అందిస్తారు. ఎదుటివారి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా మీరు అనుకున్నంత కాకపోయినా కొంత లాభసాటిగానే సాగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో చేసేటువంటి శుభకార్య ప్రయత్నాలు కానివ్వండి, లేకపోతే గొడవలను తగ్గించుకోవడానికి కానీ చేసేటువంటి చర్చలు కానివ్వండి, అవి కొంతవరకు ఫలప్రదంగా సాగుతాయని చెప్పనే చెప్పుకోవాలి. అయితే 19వ తేదీ 20వ తేదీ కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఆర్థికమైనటువంటి విషయాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఆ 2 రోజుల్లో పెట్టుకోకపోవడమే మనకి మంచిదని చెప్పని చెప్పుకోవాలి. ఏ విషయంలో అయినప్పటికీ కూడా ఎదుటి వారి మీద ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నట్లయితే మాత్రం మేలు కలుగుతుంది. అధికారులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులతో సమానమైనటువంటి గౌరవనీయమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారితో కావచ్చు విపరీతమైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటాను కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారికి మనసు పదే పదే కొంచెం కష్టపడేటువంటి విధంగా కొన్ని సంఘటనలు అనేటువంటివి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఇట్లాంటి కొద్దిపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం మేలు కలుగుతుంది. మిథున రాశి వారు ఈ కాలం అంతా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, అలానే ప్రతినిత్యం సూర్యభగవాన్ని ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విసుగు, అలసట పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు అనేటువంటివి బాగా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఒక కష్టం తీరితే మరొక కష్టం నేను ఉన్నాను అని పలకరించడానికి సిద్ధంగా ఉంటుంది. రకరకాలైనటువంటి ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి అనేవి చేస్తూ ఉంటాయి. ఒకే సమయంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు, ఏది సక్సెస్ కావట్లేదు అనేటువంటి నిరుత్సాహం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక ఆలోచన తక్కువగా ఉంటుంది, మీకు వెంటనే వేగంగా ఫలితాల కోసం అనేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక 14వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి సప్తమంలోనే సంచారం చేస్తున్నాడు. రవి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కూడా గొడవలు పెరగడానికి, అనుకున్న దానికి కాస్త భిన్నంగా కాలం సాగడానికి, జీవిత భాగస్వామితో సరిపడకపోవడానికి, అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి ఇదంతా అనువైనటువంటి కాలము కాదు. రవి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కాలం చేత కొంత చికాకులు అనేటువంటివి ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఇంకా కుజుడి యొక్క రాశి మార్పు 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు మీకు కుజుడు కూడా సప్తమంలోనే సంచారం చేస్తాడు. దీనివల్ల ఎప్పుడైతే సప్తమం మీకు వివాహ స్థానం కనుక అక్కడికి కుజుడు వచ్చినటువంటి కారణం చేత జీవిత భాగస్వామితో సరిపడకపోవటము, లేకపోతే ఆవిడకి ఆరోగ్యం బాగుండకపోవటం, లేదా ఆయనకు ఆరోగ్యం బాగుండకపోవడం, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటామో, లేకపోతే వారితో మనకి తరచుగా వివాదాలు ఉంటానో అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దగా చికాకు పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. శారీరక మానసిక ప్రశాంతత అనేది కొంత తగ్గుతుందని చెప్పని చెప్పుకోవాలి. అవసరానికి చేతిలో డబ్బు లేక సర్దుబాటు కాక అవస్థపడడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదే ప్రకారంగా ఇంకా బుధుడి యొక్క రాశి మార్పు ఈ నెల
18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా బుధుడు మీకు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రశాంతత తగ్గుతుంది. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కొంత తక్కువగా అంది వస్తాయి. మీ మీద రూమర్స్ ప్రచారంలో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. శారీరక అనారోగ్య సమస్యలు కూడా తరచుగా వేధిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కూడా అంత సఖ్యత అనేటువంటిది ఉండదని చెప్పని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా అడ్డంకులు ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైంది కర్కాటక రాశి వారికి? శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు, రవి యొక్క రాశి మార్పు కావచ్చు, కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, బుధుడి యొక్క రాశి మార్పు కావచ్చు, 4 గ్రహాల యొక్క రాశి మార్పు కూడా మీకు ప్రతికూలంగానే ఉంది. కేవలం ఆ చంద్రుడి యొక్క సంచారాల వల్ల మనకు మేలు కలిగితే కలగవలసిందే తప్ప, లేకపోతే నవగ్రహాలు ఏవి కూడా మిగతా 8 గ్రహాలు ఏవైతున్నాయో అవి అంత అనుకూలమైనటువంటి స్థానాలలో లేవు. ఇలా ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు ఒక్క పని చేయాలి. ఏంటో తెలుసా అండి? రోజువారీ పనులకు పరిమితం అవ్వటం. దీనివల్ల ఇబ్బందులు చాలా వరకు మీరు తగ్గించుకున్నటువంటి వారు అయిపోతారు. అమ్మో ఇన్ని గ్రహాలు బాలేవా, నాకేమైపోతుందో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలం అనుకూలంగా లేదు కనుక నేను హాయిగా కృష్ణారామ అనుకుంటూ ఈ కాలాన్ని వెలగుచ్చుతాను. నాకు తప్పని కొన్ని పనులు ఉంటాయి కదా, పొద్దునే లేవాలి, లేదా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, లేదా ఇంట్లో వంటల వార్పు వ్యవహారం ఇవన్నీ చూసుకోవాలి, ఏదో పిల్లలు ఉంటారు వాళ్ళకి కావాల్సినవి చూడాలి, విద్యార్థులు అయితే చక్కగా చదువుకోవాలి. ఇవన్నీ తప్పనటువంటివి కొన్ని రొటీన్ థింగ్స్ కొన్ని ఉన్నాయి మనకి లైఫ్లో. అవన్నీ కూడా సాగించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతే తప్ప కొత్తగా మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది మాత్రం మనం పక్కన పెట్టాలి. అప్పుడు మీకు ఇబ్బందులు ఏవి కూడా రాకుండా ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు చూసుకున్నా కూడా మనకంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నటువంటివి లేవు. మీకు దగ్గర ఎక్కడ మీకు 18వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి ఉన్నటువంటి కాలాలు ఏవైతున్నాయి అవి కొంత అనుకూలంగా ఉన్నాయి. 18వ తేదీ తర్వాత నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి కాలాలు మాత్రం అన్నింటికీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి కనుక జాగ్రత్తలు పాటించుకోవడం అనేది కర్కాటక రాశి వారికి మంచిది. కర్కాటక రాశి వారు ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి ఇష్టదైవాన్ని ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, ప్రతి మంగళవారం ప్రతి శనివారం హనుమంతుడికి 108 ప్రదక్షిణాలు చేయడం, లేదా 108 తమలపాకులతో అర్చన చేసుకుంటూ రావడం అనేది ఉత్తమం. ఇంకొక మాట చెప్తున్నా అండి, కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా చేద్దాం అనుకున్నట్లయితే ఒకవేళ వ్యక్తిగత జాతకం బాగుంటే మాత్రం ముందుకు వెళ్ళండి. వ్యక్తిగత జాతకం బాగుండకపోతే మాత్రం ఆగిపోండి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, తాకట్లు పెట్టడం వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. దూరపు కొండలు నునుపు అనేటువంటి విధంగా జీవితం సాగుతోంది కనుక ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా 6వ ఇంట్లో శుక్రుడి యొక్క సంచారం సాగుతోంది. ఈ షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు పెద్దగా అందిరావు. చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు, విరోధాలు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ విరోధాలు కూడా మీ వైపు నుంచి పెరగడానికే ఆస్కారాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. శారీరక అనారోగ్య సమస్యలు కూడా తరచుగా వేధిస్తూ ఉంటాయి. గాయాలు కూడా చిన్నపాటి మనం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తారని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. అదే ప్రకారంగా ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుంచి 13వ తేదీ వరకు కూడా రవి మీకు షష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. మీకు రాష్ట్రాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అయినప్పటికీ గోచార రీత్యా 6వ ఇంట రవి సంచారం అనేది మంచిది కనుక దీనివలన వృత్తి వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. కావట్లేదు అనుకున్నటువంటి పనుల మీద దృష్టిని సారించినట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహవంతంగా ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. అలానే దీని తర్వాత మళ్ళీ రాశికి యోగకారకమైనటువంటి కుజుడు కూడా రాశి మారుతున్నాడు. కుజుడు రాశి మారి 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 16వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా కుజుడు 6వ ఇంట్లోనే సంచారం చేస్తాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి మార్పుగా మీకు ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా మంచి మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు తీరతాయి. అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. కోర్టు కేసులు లాంటి వాటిలో కూడా ముందడుగు వేయడానికి కానీ అవకాశం అయ్యేటువంటివి కనబడుతున్నాయి. కనుక కుజుడు యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. పైగా రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉచ్చులో ఉంటున్నటువంటి కారణం చేత చక్కటి ఫలితాలను కూడా మీరు అందుకోగలుగుతారు. ఆపై
18వ తేదీ ఈ నెల నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా బుధుడు 6వ ఇంట్లో సంచారం అనేది కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. కోరికలు నెరవేర్చుకోవడానికి, నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగాలు పొందడానికి, నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకునడానికి, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఈ కాలం చక్కగా సహకరిస్తుంది. అంతేగాక ఆర్థిక విషయాలు కూడా బుధుడి యొక్క రాశి మార్పు అనేది మీకు చక్కటి ఫలితాలను ఇస్తుందని చెప్పని చెప్పుకోవాలి. అంటే రాశి మారుతున్నటువంటి 4 గ్రహాలలో 3 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, శుక్రుడు మినహా. రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు, బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కనుక ఇది మంచి చేస్తుంది సింహరాశి వారికి అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం ఎలా ఉందండి అంటే దివ్యంగా ఉంది. తగాదాలు ఉంటున్నాయి, వివాదాలు ఉంటున్నాయి, అది ఇవన్నీ ఇంటికి పరిమితం అవుతున్నాయి. నేను అనుకున్నట్టుగా కాలం వెళ్ళట్లేదు, నేను చెప్పినట్టుగా ఎదుటివారు వినట్లేదు, నా మాట నెగ్గాలి అనుకునేటువంటి కారణాల చేత ఇవి జరుగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల కావాలని మీరు తగాదా పెట్టుకొని కొంతమందిని దూరంగా అట్టి పెడతారు. పై చేయి సాధించడానికి కూడా ఈ తగాదాలు ఉండవచ్చు. అయితే ఇక్కడ తగాదాలు ఉన్నా, వివాదాలు ఉన్నా మీకు కలుగుతున్నటువంటి నష్టాలు అయితే మాత్రం ఏమీ లేవు. అష్టమ శని ఉన్నటువంటి కారణం చేత కొంచెం ఉద్యోగస్తులైనటువంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదు. ఉద్యోగస్తులైనటువంటి వారు మీకు అనుభవం లేనటువంటి రంగాల్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే మాత్రం సరిపోతుంది. తతిమా ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు అసలు సింహరాశి వారికి లేవని చెప్పుకోవాలి. ప్రేమలు వివాదాస్పదమైన మీ మాటే నెగ్గడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా చక్కని మార్పు రావడానికి, చదువు మీద శ్రద్ధ పెరగడానికి, లేదా ట్యూషన్స్లో చేరడానికి, ఫ్యాకల్టీలో మార్పులు చేసుకోవడానికి, ఇలా మీ వైపు నుంచి ఏదైనా ఒక ముందడుగు పడడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది, ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా చేకూరుతుందని చెప్పుకోవాలి. తరచుగా జీవిత భాగస్వామితో మాత్రం చికాకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కానీ గతంలో వారికి ఏమైనా అనారోగ్యాలు ఉన్నట్లయితే జీవిత భాగస్వామికి అవి ఇక్కడ తగ్గుముఖం పడడానికి, లేదా మీకు ఏదైనా ఇంతవరకు వ్యాధి నిర్ధారణ కాకుండా ఉన్నట్లయితే, అంటే మీ జీవిత భాగస్వామి యొక్క వ్యాధి నిర్ధారణ కాకుండా ఉన్నట్లయితే అవి వ్యాధి నిర్ధారణ కావడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు అలా సాగిపోతాయని చెప్పుకోవాలి. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడకపోవడానికి, లేదా ఏమైనా మిస్ప్లేస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ వస్తున్నాయి. కనుక కొంచెం ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోండి. రేపు అనే దానికి వాయిదా వేయకుండా ఏ పనైనా ఆ పూట పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సమయానికి నిద్రపోండి. ఈ కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఇలా మీకు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మంచి జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. కనుక విద్యార్థులకి ఈ సమయం చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవాలి. మీ రంగాల్లో రాణించడానికి మీకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలను 10 మంది గుర్తించేటువంటి విధంగా మీ నైపుణ్యాన్ని కనబరచడానికి కానీ చేసే ప్రయత్నాలకి ఇది చాలా అనువైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది, సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు, శత్రుబలం తగ్గుతుంది. ఇవన్నిటికీ కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. రవి పంచమ సంచారం ఉన్నటువంటి కారణం చేత మానసిక స్థిరత్వము అనేటువంటిది కాస్త తగ్గుతుంది. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు, అండదండలు పెద్దగా కలిసి రావు. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవటం అనేది అవసరం అవుతుంది. అలానే 16వ తేదీ నుండి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా కుజుడు మీకు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మొండితనం, కోపం ఇవి బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పుకోవాలి. ఇతరులతో తరచుగా తగాదాలు, వివాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. డీఫేమ్ కాకుండా తగు జాగ్రత్తలు పడాలి. సమయానికి ఏదో అలా మీరు తింటమే తప్ప ఇష్టపూర్వకంగా తినడానికి అవకాశం అనేటువంటివి కూడా కొంత తగ్గుతాయి. కనుక మీకు కుజుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది అంత అనుకూలమైనది కాదు. అలానే ఇక బుధుడు మీకు పంచమంలో సంచారం చేయడం అనేది ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా ఉంటుంది. దీనివలన కూడా అనారోగ్యాలు పెరగడానికి, అపనిందలు రావడానికి, గౌరవ మర్యాద విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరాలు ఏర్పడడానికి అవకాశాలు అనేవి మనకు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బుధుడి యొక్క సంచారం వలన కూడా ఆర్థిక ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో సంచారం చేయడం అనేది మంచిది, మిత్రక్షేత్రంలో ఉండటం మంచిదే అయినప్పటికీ గోచార రీత్యా పంచమ బుధుడు అనేటువంటి వాడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. కనుక ఇలా చూసుకున్నప్పుడు ఇప్పుడు కన్యారాశి వారికి ఏమవుతోంది, శుక్రుడి యొక్క అనుకూలతలు మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా 3 గ్రహాల యొక్క రాశి మార్పులు అనేవి అంత పెద్దగా కలిసి రావట్లేదని మనం చెప్పుకోవాలి.
ఇంక ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశి వారికి ఈ 10 రోజులు ఎలా ఉండబోతోంది అని అంటే ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. మంచి చేసి చెడ్డవారు అనిపించుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక సమస్య తీరితే మరొక సమస్య నేను ఉన్నాను అని పలకరించడానికి సిద్ధంగా ఉంటాయి. తరచుగా భార్యాభర్తల మధ్యలో వివాదం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మూడో వ్యక్తి ప్రమేయం వలన ఇంట్లో గొడవ పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు ఇట్లాంటివి ఉన్నప్పుడు 1కి 4 సార్లుగా క్రాస్ చెక్ చేసుకోవడం అనేది మంచిది. ఎదుటివారికి మాట ఇవ్వకుండా ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకోవడం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగజేస్తుందని చెప్పుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ 10 రోజులు కూడా రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. ప్రయాణాలు కూడా కొంత చికాకు పెడతాయి లేదా వాయిదా పడడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. విద్యార్థులు కూడా కొంత మొండితనం అనేటువంటి దాన్ని కనబరుస్తారు ఈ సమయంలో అని చెప్పవచ్చు. అలానే వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మనసుకి కొంత చికాకు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఒత్తిడి పెరగడానికి, మీ శక్తి సామర్థ్యాలను గుర్తించకపోవడానికి, శ్రమ మీదుగా ఫలితం పక్కవారికి రావడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక కన్యారాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తూ వస్తాడు. శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు ఇక్కడ సౌకర్యాలు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అందం మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. మీ మాట తీరు 10 మంది మెచ్చుకునేటువంటి విధంగా ఉంటుంది. చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. శుక్రుడు రాశి మార్పు మీకు మేలే. అయితే ఇక్కడ రవి కూడా రాశి మారుతున్నాడు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి చతుర్థంలో ఉంటాడు. రవి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత భేదాభిప్రాయాలు బాగా ఎక్కువగా ఉంటాయి. విపరీతంగా ప్రయాణాలు చేస్తారు. అవేం పెద్దగా లాభించడానికి అవకాశాలు ఉండవు. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శారీరకంగా, మానసికంగా కొంత క్లేశం అనేటువంటిది కూడా పెరగడానికి, కష్టం అనేటువంటిది కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ రవి కన్నా కుజుడు యొక్క రాశి మార్పును మనం ప్రధానంగా గమనించాలి. కుజుడు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా ఇక్కడే ఉంటాడు. దీనివల్ల అర్ధాష్టమ కుజదోషం ఏర్పడుతుంది. అంటే ఒక్కొక్క గ్రహము కూడా తమ యోగాలు తగ్గిస్తున్నాయి ఇక్కడ తులారాశి వారికి అని చెప్పుకోవాలి. కుజుడు 4వ ఇంట్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మానసిక అప్రశాంతత పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇతరులకి మంచి చేసి మీరు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం ఇట్లాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. శరీరానికి మన గాయాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. చాప కింద నీరులాగా కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. వీటికి ఎత్తులకి పై ఎత్తులు వేసేటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. నా అనుకున్నటువంటి వారు కూడా మీరు అనుకున్నంత సహాయ సహకారాలు అందించకపోవడానికి, మీ పట్ల అంత సానుకూలంగా స్పందించకపోవడానికి, శత్రుబాధలు పెరగడానికి, దృష్టిదోషాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపటికి ఉండవు. నెగిటివ్ థాట్స్ అనేటువంటివి కూడా పెరుగుతాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు కూడా మనకు అంత అనుకూలమైనటువంటిది కాదు. ఇంకా బుధుడి యొక్క రాశి మార్పు ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా బుధుడు చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ బుధుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత శక్తి సామర్థ్యాలు పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. ఆనందం అనేటువంటిది పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. మంచి సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అంటే రాశి మారుతున్నటువంటి 4 గ్రహాలలో బుధుడు, శుక్రుడు యోగిస్తున్నట్లయితే రవి, కుజులు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనకి ఏమవుతోందని అంటే కుజుడు యోగాన్ని ఇవ్వని కారణం చేత, రవి కూడా యోగాన్ని ఇవ్వని కారణం చేత కొంత ఇబ్బందులు అనేటువంటి మాత్రం తులారాశి వారికి పెరుగుతాయి. చతుర్థంలోనే 4 గ్రహాలు ఉండటం అనేది అంత మంచిది కాదు. ముఖ్యంగా చతుర్థంలో 4 గ్రహాల యొక్క సంచారం ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ప్రశాంతత తగ్గిపోతుంది, తృప్తి తగ్గిపోతుంది. అక్కడ మంచి జరుగుతోందా, చెడు జరుగుతోందా పక్కన పెడితే ప్రశాంతత, సంతృప్తి ఈ 2 మాత్రం తగ్గుతాయి. కనుక మీరు పర్ఫెక్ట్గా, నిక్కచ్చిగా ఏవైతే పనులు చేయగలుగుతాం అనుకుంటారో కేవలం వాటి మీద మాత్రమే దృష్టిని సారించడం అనేది మాత్రం మీకు మేలు చేస్తుందని చెప్పుకోవాలి. ఏమైనా గురుబలం ఉంది, అది మాత్రం సంపూర్ణంగా మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి తులారాశి వారు పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటుతనాలు అనేటువంటివి ఎంత మాత్రం కూడా పనికిరావు. ఎదుటివారు ఏమనుకుంటున్నారనేది పట్టించుకోవడం మానేసి మీరు ఏమనుకుంటున్నారు, మీ యొక్క స్థితి ఎలా ఉంది, మీ యొక్క స్థాయి ఏమిటి, మీరు చక్కగా అన్నింటిని సమర్థించుకోగలుగుతున్నారా లేదా, వీటికే పరిమితం అవ్వడం అనేది మంచిది. అయితే ఇంకా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉండేటువంటి కాలంలో కూడా కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అంటే ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండట్ల. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం ఆర్థికంగా లాభ నష్టాలు అనేటువంటి సరిసమానంగా సాగుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిడి పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఏదో ఒక తెలియనటువంటి
చింత, ఆందోళన, కంగారు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది. తగాదాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మంచి చెప్పినా ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేటువంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడడం అనేది ఈ సమయంలో ఉత్తమం అని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు అసౌకర్యానికి గురి చేస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఏంటో మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్టుగా ఈ కాలం అంతా గడుపుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం మీరు అనుకున్నటువంటి ప్రకారంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారాలు తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవడం, సరైనటువంటి సమయంలో ఆహారం తీసుకోవడం అనేది చేసినట్లయితే కనుక గ్యాస్ కంప్లైంట్స్ లాంటివి రాకుండా తప్పించుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు తరచుగా పిల్లల్ని ఏమైనా తిట్టడానికి, లేకపోతే నేను అనుకున్నట్టుగా నా కుటుంబం ఉండట్లేదు అనేటువంటి బాధపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఎదుటివారి మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ పని ఏదో మీరు చూసుకుంటూ ఉండటం అనేది మంచిదని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక తులారాశి వారికి ఈ 10 రోజుల వరకు మాత్రం మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడి నుంచి ఈ చతుర్థంలోనూ అలానే దాని తర్వాత పంచమంలోనే ఈ చతుర్గ్రహ పంచగ్రహ కూటములు అనేటువంటివి సాగుతూ ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి, చాలా సరిపోతుంది. అంటే రిస్క్ అనేటువంటిది తగ్గించుకోండి ఆర్థిక విషయాల్లో. అలానే మీ పని ఏదో మీరు చూసుకోండి తప్ప ఎదుటివారు ఏమనుకుంటున్నారు లేదా ఎదుటివారిని సరిదిద్దుదాం అనేటువంటి ప్రయత్నాలు మాత్రం ససేమిరా చేయకండి. మొండితనం బాగా పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీలో మొండితనం పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వ్యక్తిగత జాతకాలు బాగున్నప్పుడు ఇటువంటి గోచార ఫలితాలు పెద్దమైనటువంటి దోషాలు ఇవ్వవు. అంతేగాక ఈ తులారాశికి అత్యద్భుతమైనటువంటి గ్రహం శని. ఆయన 6వ ఇంట్లో ఉన్నాడు, బ్రహ్మాండంగా కాపుగాస్తాడు. అంటే యుద్ధానికి వెళ్ళేవాడు అర్జునుడు అని తెలిసినప్పుడు ఎంత పెద్ద సైన్యాన్నైనా అతను ఛేదించి విజయాన్ని పొందుతాడనేటువంటి ధైర్యం ఎలా ఉంటుందో అంత ధైర్యాన్ని, అంత చక్కగా రక్షణాశక్తిని ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శని ఇచ్చేస్తాడు. కనుక ఇది మీకు యోగమే. అలానే భాగ్యంలో ఉన్నటువంటి గురుడు కూడా సంపూర్ణంగా మీకు యోగిస్తాడు. కనుక ఈ 2 గ్రహాలు బాగున్నటువంటి కారణం చేత ఎంత మాత్రం కంగారు పడక్కర్లే. అయితే దోషాలు తగ్గించుకోవడానికి ఈ యొక్క తులారాశి వారు ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం అనేది మాత్రం ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. తృతీయంలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత చక్కటి గౌరవ మర్యాద అనేటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. ఆస్తుల మీద దృష్టిని సారిస్తారు. ఆప్తుల యొక్క అనుకూలతలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే తృతీయంలోనే రవి సంచారం మీకు 14వ తేదీ మధ్యాహ్నం నుంచి 13వ తేదీ వరకు కూడా తృతీయంలో రవి సంచారం అనేటువంటిది మీకు కలిసి వస్తుంది. దీనివల్ల చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి పెరుగుతాయి. అంటే తృతీయంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత అన్నదమ్ముల మధ్యలో తగాదాలు పెరగడానికి, మీ యొక్క సంతానంతో మీకు పడకపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక వీటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే తృతీయంలో కుజుడి యొక్క సంచారం ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా కుజుడు మీకు తృతీయంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. తృతీయంలో కుజుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో శుభకార్యాలు ముడిపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. కష్టమైనటువంటి పనులను కూడా సులభంగా ఎలా సాధించుకోవాలనేటువంటి నేర్పుడు నైపుణ్యాన్ని కూడా కనబరుస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే తృతీయంలో కుజుడు యొక్క సంచారం కూడా అన్నదమ్ముల యొక్క మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలను చెడగొట్టేటువంటిది కనుక కొంత జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమైనప్పటికీ తృతీయ కుజుడు చాలా వరకు కూడా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇంకా 18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా బుధుడు కూడా తృతీయంలో సంచారం చేస్తాడు. ఈ తృతీయంలో బుధుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిచేసేటువంటి చోట అధికారుల యొక్క ఆగ్రహానికి గురవడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో అంతగా సత్సంబంధాలు ఉండవు. వృధా ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి. వ్యసనాల పట్ల ఆసక్తిని కనబరచడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మోసపోవడానికో లేకపోతే నష్టపోవడానికో అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే రవి యొక్క రాశి మార్పు అనుకూలం, కుజుడి యొక్క రాశి మార్పు అనుకూలం, శుక్రుడి యొక్క రాశి మార్పు కూడా అనుకూలమే, బుధుడి యొక్క రాశి మార్పు మాత్రమే మీకు కొంత ప్రతికూలం. కనుక ఇది కొంతవరకు మెరుగైనటువంటి కాలంగానే వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి. ఎంత అష్టమంలో మీకు గురువు ఉన్నా, ఎంత అర్ధాష్టమ రాహు ఉన్నా, రవి కుజుల యొక్క యుతి మీకు తృతీయంలో ఉన్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే దివ్యంగా సాగుతోంది వృశ్చిక రాశి వారికి. ఖర్చులు విస్తారంగా పెడతారు, అయితే అవి ఇష్టపూర్వకంగా పెట్టుకుంటారు. 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అంతేకాకుండా ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారితో సై అంటే సై అని కాలు దువ్వుతారే తప్ప అణిగి మణిగి ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి.
ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. నా చిన్నారి బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టుగా ఉంటారు. వయసులో పెద్దవారు అయినటువంటి వారికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వీళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి 10 రోజులు కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఏదో చిన్నపాటి ఒడిదుడుకులు మినహా అవి కూడా మీరు సర్దుబాటు చేసుకునేటువంటి విధంగా ఉండేటువంటివే మినహా వేరే ఎక్కడా కూడా చికాకులు కలగడానికి అవకాశాలు పెద్దగా లేవు. కనుక మంచి సమయం, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఉమామహేశ్వరులను ఆరాధన చేయడం అనేది మంచిది. ప్రతినిత్యం లేదంటే కనుక శివకవచ స్తోత్రాన్ని, అలానే అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలని అందుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు ద్వితీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా కళల పట్ల ఆసక్తి పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఇది అనువైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా చేకూరుతుంది. రవి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా మీకు ద్వితీయంలో సంచారం చేస్తాడు. ద్వితీయంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత పరుషంగా మాట్లాడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇది వాక్స్థానం కనుక ఇక్కడికి అహంకారానికి కారుకునేటువంటి రవి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత మాటలో పలుకులోనూ కూడా ఎదుటివారు నొచ్చుకునేటువంటి విధంగా మాట తీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ మాట తీరు బాగుండనటువంటి కారణం చేత ఇతరులతో విరోధాలు పెరుగుతాయి ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వీటితో కాక వస్తువుల యొక్క భద్రతా విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి ద్వితీయ రవి సంచారం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. అలానే ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా కుజుడు మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత తరచుగా జీవిత భాగస్వామితో విరోధాలు అనేటువంటివి ఉంటాయి. మీ మీద నిందలు పడడానికి, ఒళ్ళు కొంచెం వేడిగా ఉండటానికి, ఒంట్లో ఉండేటువంటి వేడి శాతం పెరగడానికి, అనారోగ్య సమస్యలు ఏమన్నా తరచుగా వేధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీ పైన ఉండేటువంటి సుపీరియర్స్ తోటి గొడవలు రావడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంట్లో తరచుగా వివాదాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది. ఇంకా బుధుడు ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన కూడా మీకు ద్వితీయంలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక నష్టాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. విపరీతమైనటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రశాంతత తగ్గుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా బరస్ట్ అయిపోతూ ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కూడా కలహాలు పెరుగుతున్నాయి. అంటే కామన్గా చూడండి, 4 గ్రహాల యొక్క రాశి మార్పులో కూడా ఈ కుటుంబంలో కలహాలు అనేటువంటి 3 గ్రహాలు మనకు కనబడుతున్నాయి. కానీ కొంచెం జాగ్రత్త పడాలి. ఏవైనా ద్వితీయంలో 4 గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది మీకు అంత మేలు చేసేటువంటిది కాదు. వీటిల్లో కూడా శుక్రుడి యొక్క రాశి మార్పును మినహాయిస్తే తతిమ రవి కావచ్చు, కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు మీకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలోనే ఉన్నారు. ఇప్పటికే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ధనుసు రాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ జాగ్రత్తలు ప్రధానంగా 2 విషయాల్లో తీసుకోవాలి. ఒకటి ఆర్థిక విషయాల్లో, 2 ఇంట్లో ఉండేటువంటి గొడవల్లో. ఈ 2 విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండటం అనేది మీకు ఎప్పుడు వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా అవసరం ఓవరాల్గా చూసుకున్నప్పుడు. అయితే ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే కేవలం 19, 20వ తేదీల్లో ఉండేటువంటి ఇబ్బందులు మినహాయిస్తే తద్మా ఇంకెక్కడా కూడా ఇబ్బందులు లేవు. ధనుసు రాశి వారికి ప్రశాంతంగా ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కాలాన్ని. ఈ 10 రోజులు కూడా మీరు ఎలా అనుకుంటే అలా సాగించుకుంటారని చెప్పాలి. అంటే నేను విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటే విశ్రాంతి తీసుకుంటారు, ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు ఎట్లా అనుకుంటే అలా సాగించుకోగలుగుతారు ఈ 10 రోజులని. కనుక ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాల్లో ఈ 18వ తేదీ వరకు ఉన్నటువంటి కాలాలు అనుకూలంగా ఉన్నాయి కనుక ఇది ముఖ్యము అనుకునేటువంటి పని ఏది ఉన్నా కూడా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా ఈ లోపుగానే వాటన్నిటిని కూడా సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. ఏమైనా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి ధనుసు రాశి వారు ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని పూజించడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి భోజన ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విలాసవంతమైనటువంటి వస్తువులను సేకరణ చేస్తారు, వాటిని చక్కగా వినియోగించుకుంటారు. ఇంటి యొక్క అలంకరణ మీద దృష్టిని సారిస్తారు. ఆర్థిక విషయాలు కూడా సానుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన అంశాలు కూడా అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే 14వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా రవి జన్మంలో ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలు బాగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
కొంచెం పొట్ట ప్రశాంతంగా లేకుండా ఉండటానికి, ఇండైషనో గ్యాస్ కంప్లైంట్స్ ఇట్లాంటివి ఉండటానికి ఇవి కొంచెం పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కోపం, చికాకు, ఆవేశం ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. అలసట ఇట్టే వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే రోజువారీ పనులు అయినప్పటికీ కూడా ఇట్టే అలసిపోతూ ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి గొడవల్లో ఇరికింపబడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అకాలమైనటువంటి భోజనాలు ఉంటాయి. కనుక రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు అంత మేలు చేయడానికి అవకాశాలు తక్కువ. ఇంకా కుజుడి యొక్క రాశి మార్పు మనం చూసుకున్నట్లయితే ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా కుజుడు జన్మంలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఎటువంటిది ఏర్పడుతుంది. దృష్టి దోషం కాస్త ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కొంచెం బాధిస్తూ ఉంటాయి. శారీరక బడలిక కూడా బాగా పెరుగుతుంది. అలానే బుధుడు కూడా ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా మీకు జన్మంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అన్నీ తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ చివరికి ఏమీ తెలియనటువంటి స్థితి ఉంటుంది. స్నేహితులు కావచ్చు, నా అనుకున్నటువంటి వారు కావచ్చు, వీరితో తరచుగా విరోధాలు అనేటువంటివి ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలు కూడా కాస్త బాధిస్తూ ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి అవకాశాలు అనేటువంటివి కనబడుతున్నాయి. కనుక రవి, కుజ, బుధగ్రహాల యొక్క రాశి మార్పు మీకు అంత అనుకూలమైంది కాదు. శుక్రుడి యొక్క రాశి మార్పు మాత్రం కొంత అనుకూలమైందే. ఏమైనప్పటికీ చతుర్గ్రహ కూటమి జన్మంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత కొంత చికాకులు అనేటువంటివి మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఏ ఆటుపోట్లు లేకుండా సజావుగా సాగిపోతుంది మకర రాశి వారికి. కనుక ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లోనే వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. మిమ్మల్ని కూర్చోబెట్టి లెక్చర్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ 10 రోజుల్లో పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అటువంటి సమయంలో సంయమనాన్ని కోల్పోకుండా లౌక్యాన్ని ప్రదర్శించినట్లయితే మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక మకర రాశి వారికి 10 రోజులు కూడా అత్యుత్తమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా కావచ్చు, ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా కావచ్చు కాక మీకున్నటువంటి చికాకులను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలకి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం బేషుగ్గా ఉంది. ఈ మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉంటాం. అలానే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తున్నప్పుడు చక్కటి నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకి ఇది అనుకూలమే, కానీ గొడవలు బాగా పెరుగుతాయి ఈ సమయంలో. కనుక వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది ఈ సమయంలో అంత మంచిది కాదు. వాహన మూలకంగా కూడా ఈ ఖర్చులు ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా మీకు రవి వ్యయంలో సంచారం చేస్తాడు. రవి వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఊహించినటువంటి కష్ట నష్టాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఏ వచ్చినా హఠాత్తుగా ఉంటాయి, వృధా ఖర్చులు ఉంటాయి. అంతేకాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి ఫలించడానికి అవకాశం తక్కువగా ఉంటూ ఉంటాయి. రకరకాల ప్రయత్నాలు చేయాలి, అవేం పెద్దగా ఫలించడానికి అవకాశాలు ఉండవు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే చిన్నపాటి గాయాలు అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా వ్యయంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత నిద్రలయం అనేటువంటిది ఉంటుంది. గొడవల్లో ఇరికింపబడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా కుజుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీరు గొడవల్లో ఇరికింపబడడానికి, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడానికి, వృధా ప్రయాణాలు చేయడానికి, గాయాలు జరగడానికి, అలానే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పెరగడానికి, అలానే నిద్ర వంట పట్టకపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బుధుడు 12వ ఇంట్లోనే సంచారం చేస్తాడు ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు. వ్యయంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఖర్చులు బాగా పెరుగుతాయి. మీరు నా అనుకున్నటువంటి వారు పెద్దగా పట్టకుండా ఉండటానికి మీ పట్ల అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతేకాక జీవిత భాగస్వామితో పెద్దగా సరిపడదు, వృధా ప్రయత్నాలు అనేటువంటివి ఉంటున్నాయి. కనుక కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం చాలా మంచిది. ఏమైనప్పటికీ వ్యయంలో 4 గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ఎప్పుడు కూడా అంత శుభాన్ని ఇవ్వదు. ఏమైనప్పటికీ కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. వ్యయంలో 4 గ్రహాల యొక్క సంచారం అనేది అంత శుభత్వాన్ని ఇవ్వదు. ఏలినాడు శనికి తోడుగా ఈ గ్రహాలు కూడా అనుకూలంగా లేనటువంటి కారణం చేత కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యయంలో
4 గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు నిద్ర విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. నిద్రలేమి సమస్య అనేటువంటిది పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి, ఆర్థిక చికాకులు అనేటువంటివి పెరుగుతాయి, బయట ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపించినటువంటి కారణం చేత భార్యతో కూడా తగాదాలు పెరుగుతాయి, లేదా భర్తతో తగాదాలు పెరుగుతాయి. అంటే జీవిత భాగస్వామి ఎవరైతే వాళ్ళతో తగాదాలు పెరుగుతూ ఉంటాయి, లేదా మీరే ఇంట్లో ఉన్నటువంటి వారితో తగాదాలు పడ్డానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లేదు మీరు బాగున్నారు, ఎదుటివారే మీతో తగాదాలు పెట్టుకుంటారు. ఏమైనా ఇలానే సాగుతుంది ఈ కాలం అని చెప్పుకోవాలి. కనుక కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. తీర్థయాత్రలు చేయడానికి, దేవతల్ని దర్శనం చేసుకోవడానికి, మొక్కుబడులు తీర్చుకోవడానికి చాలా అనువైనటువంటి సమయం. ఇవి జరుగుతాయి ఇక్కడ అని చెప్పని చెప్పుకోవచ్చు. అంతేగాక మీ బాల్య స్నేహితులతోటో లేకపోతే బాల్య నుంచి కూడా ఎవరితో అయితే కనుక మీరు బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడానికి, రీయూనియన్ అవ్వడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఈ సమయంలో అని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనువైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. చక్కగా ప్రతిదాన్ని కూడా ఆస్వాదించగలుగుతారు. కుటుంబాన్ని, ఆఫీస్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు కూడా ముడిపడతాయని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులు కూడా అనువైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. వయసులో పెద్దవారైనటువంటి వారికి ఆరోగ్యపరంగా నిద్రలేమి సమస్య మినహా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. ఏమైనప్పటికీ కుంభరాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది కనుక ఇది ముఖ్యం అనుకునేటువంటి పని ఏదున్నా ఈ 10 రోజుల్లో మాత్రం పూర్తి చేసుకోండి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఇబ్బందులు పెరగడానికి మళ్ళీ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు అయినటువంటి వారు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినప్పటికీ వెంటనే దాన్ని సర్దుబాటు చేసుకొని దాన్ని అన్వయం చేసుకొని దాన్ని తగ్గట్టుగా ముందుకు వెళ్ళిపోండి. ఇలాంటి ఉద్యోగం, ఇంత ప్యాకేజీని, ఇలానే ఉంటాను, ఇలానే సాధిస్తాను లాంటివి మాత్రం ఈ సమయంలో పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు. కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతినిత్యం కూడా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తాడు. ఏకాదశంలో శుక్రుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆదాయం పెరగడానికి, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండటానికి మంచి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అలానే అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు కూడా వెలుగు చూస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అంతేకాక ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు రవి కూడా ఏకాదశంలోకి ప్రవేశిస్తాడు. రవి ఏకాదశంలో ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఆదాయం పెరుగుతుంది. శారీరక, మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. అధికారుల యొక్క ఆదరాభిమానాలను కూడా చక్కగా పొందగలుగుతారు. ఖరీదైనటువంటి వస్తు వాహనాలను సమకూర్చుకోగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. దీంతోపాటు మీకు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా ఈ రాశికి అత్యంత కీలకమైనటువంటి కుజుడు కూడా ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ కుజుడు ఏకాదశంలో ఉండటం అనేది చాలా మంచిది. ఏవైతే డయాగ్నోస్ కానటువంటి వ్యాధులు ఉన్నాయో అవి డయాగ్నోస్ అవ్వడానికి, మంచి వైద్యం లభించడానికి, ఔషధాలు చురుగ్గా పనిచేయడానికి, ఆరోగ్యం మెరుగుదల దిశగా మారడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీయాన ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. చక్కటి గౌరవ మర్యాదలు అనేటువంటివి కలుగుతాయి. పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. ఆర్థిక స్థితిగతులు సానుకూలంగా ఉంటాయి. అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. శుభకార్యాల మీద కూడా దృష్టిని సారించగలుగుతారు. కనుక కుజుడి యొక్క రాశి మార్పు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి. బుధుడు మనం 18వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా బుధుడు కూడా మీకు ఏకాదశంలోనే సంచారం చేస్తున్నాడు. కనుక ఏకాదశంలో బుధుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత శత్రుబలం తగ్గుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిణమిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. మీరు అనుకున్నటువంటి పనులను సకాలం పూర్తి చేసుకోగలుగుతారు. పొగడ్తలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఏవైనా బుధుడి యొక్క రాశి మార్పు కూడా మీకు అనుకూలమే. ఇలా ఏకకాలంలో 4 గ్రహాల యొక్క రాశి మార్పు, శుక్రుడు, కుజుడు, రవి, బుధుడు, ఈ 4 గ్రహాల యొక్క రాశి మార్పు కూడా మనం చూసుకున్నట్లయితే 4 గ్రహాలు రాశి మారడం వలన సంపూర్ణమైనటువంటి లాభాన్ని పొందుతున్నటువంటి ఏకైక రాశి ఏదయ్యా అంటే మీనరాశి. కనుక మీనరాశి వారికి ఇది చాలా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. 4 గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయండి. మరీ ఇక్కడ మీరు అనుకున్నటువంటి పనులు కావట్లేదు అని అంటే కనుక ఇది మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహాయిస్తే తప్ప, లేకపోతే చాలా చక్కటి కాలం. ఎంత ఏలినాడ్సన్ ఉన్నా, ఎంత గురుబలం తక్కువగా ఉన్నా మీకు ఇక్కడ 4 గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత ఇది చాలా మంచి సమయం. కనుక మీనరాశి వారి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వచ్చే నెల 24వ తేదీ లోపుగా ఆర్థిక విషయాల మీద ఎక్కువగా దృష్టిని సారించండి. కుటుంబపరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టిని సారించండి. వీటన్నిటిని కూడా కొలిక్కి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పులుంటే తీర్చేయండి. లేదా మీకు ఏమైనా బ్యాంక్ రుణాలు కావాలనుకున్నట్లయితే వాటి మీద ఎక్కువగా దృష్టిని సారించండి. ఏమైనా ఆర్థిక విషయాల మీద, నిరుద్యోగులు అయ్యేటట్లయితే కనుక ఉద్యోగ విషయాల మీద ఎక్కువగా దృష్టిని సారించండి. ఇక్కడ ఈ కాలం బాగుంది, మంచి సమయం.
అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఈ సమయం చాలా మంచి సమయం. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.